హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుండి న్యూ ఇయర్ కానుకగా రేషన్ పంపిణీలో 7 రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. సో ఏ సరుకులు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త సంవత్సరం జనవరి నెలలో జరగబోయే రేషన్ పంపిణీలో ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది. అలాగే ఈసారి రేషన్లో కొన్ని కొత్త సరుకులు కూడా అందించే అవకాశం ఉంది. సో జనవరి 1 నుంచి యథావిధిగా రేషన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెరతో పాటు రాగులు, జొన్నలు ప్రతి నెల అయితే ఇస్తున్నారు. దీనితో పాటు ఈసారి సంక్రాంతి కానుకగా కొత్త సరుకులు కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. సో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన చంద్రన్న కానుక పథకాన్ని మళ్ళీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ పథకం ద్వారా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ వంటి పండగల సందర్భంగా ప్రత్యేకంగా రేషన్ సరుకులు అయితే అందిస్తారు. అందులో భాగంగానే మనకు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. సో జనవరి రేషన్లో మనకు ఆయిల్, శనగలు, గోధుమలు, పసుపు, బెల్లం, నెయ్యి, ఉప్పు వంటి సరుకులు ప్రత్యేక ప్యాకెట్లలో సంక్రాంతి కానుకగా ఇవ్వచ్చని అంచనా. అంటే ఈ పంపిణీ అనేది మనకు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుండి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ప్రతి నెల రేషన్ అనేది 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి సంక్రాంతి రేషన్ అనేది రేషన్కి మనకు న్యూ ఇయర్కి జనవరి 1 నుంచే ప్రారంభించే అవకాశం అయితే ఉంది. లేదంటే కనుక మనకు సంక్రాంతి రోజు నుంచైనా, సంక్రాంతికి ఒక 5 డేస్ నుంచైనా, 5 డేస్కి ముందైనా మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే దీనిపై ఇంకా మనకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు కార్డులు తీసుకోకపోవడం వల్ల మిగిలిపోయిన కార్డులను కమిషనరేట్కు పంపించేశారు. సో ఇప్పటికీ మీకు స్మార్ట్ రేషన్ కార్డు అందకపోతే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో పూర్తి అడ్రస్తో దరఖాస్తు చేసి 200 ఫీజు చెల్లిస్తే మళ్ళీ కార్డు పొందే అవకాశం ఉంటుంది. సో ఇవే ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడితే నేను వెంటనే మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.